వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే రఘురామ్ అందరి ముందు ఆద్యని చాలా బాగా పొగుడుతాడు. ఆద్య వల్లే తను ప్రాణాలతో ఉన్నానని, మా అమ్మ నాకు జన్మ ఇస్తే ఆద్య నాకు పునర్జన్మ ఇచ్చిందని చెప్తాడు. ఆ మాటలకి ఒక్కసారిగా చారు ఊ ఊ అంటూ సైగ చేస్తుంది. దాంతో రఘురామ్ ఏమంటున్నావమ్మా, తన మాటలు నాకేం అర్థం కావట్లేదు అని అంటాడు. వెంటనే సీను నేను చెప్తాను మావయ్య, ఆద్య చేసిన పనికి తనకి మనం అందరం కృతజ్ఞతలు చెప్పడం కాదు, నేనైతే నా రక్తంతో తన కాళ్ళకి పాలాభిషేకం చేయాలని ఉంది అని చెప్తుంది మావయ్య. లేదు లేదు అంటూ చారు తను కూడా త్రిశూలాన్ని గుచ్చుకున్న విషయం చెప్తూ ఉంటుంది. ఇక రఘురామ్ చాలా బాగా చెప్పావమ్మా, నిజమే ఆద్య చాలా మంచిది, ఆద్య మనసు బంగారం అని వెనకాలే ఇక వెంటనే పద్మ అన్నయ్య నువ్వు ప్రాణాలతో తిరిగొచ్చావు, మాకదే సంతోషం అన్నయ్య అంటూ పద్మ ఇక రఘురామ్ని హక్ చేసుకుంటుంది. ఇక రఘురామ్ని విశ్రాంతి తీసుకోమని రఘురామ్ వల్ల అమ్మ అంటుంది. ఇక రఘురామ్ లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాడు. ఇంకా చారుకైతే చాలా కోపం వస్తుంది. నేను ప్రాణాలు కాపాడితే నన్ను మాత్రం ఎవరు ఏమీ అనట్లేదు, అసలు ఏంటి ఇంట్లో అందరూ ఆది గొప్ప అని చెప్పుకుంటున్నారు, నాకేమో ఈ శిక్ష అని చెప్పేసి ఇక నాలుక మీద ఉన్న అలా అనేసరికి చారు ఆగవే, నువ్వు చేసిన ఘనకార్యం ఏముంది చెప్పు, అసలు నువ్వు చేసిన పనికి ఇంట్లో అందరూ నిన్ను అసహించుకోట్లా, సంతోషించు, నేనేం చేశాను నన్నెందుకు అసహించుకుంటారు అని చెప్పి చారు సైగలు చేస్తుంది. ఎందుకా మధ్యలోనే పూజని అంతరాయం కలిగించావు, మా అన్నయ్య ప్రాణాలతో చలగాటలాడావు, దానికి ఎవరు నిన్ను కొట్టలేదు, సంతోషించు అని చెప్పేసి పార్వతి అలాగే పద్మ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇక పార్వతి అలాగే పద్మ ఇద్దరు కూడా బయట కూర్చొని ఉంటారు. ఇక పద్మ అయితే పార్వతి నాకు ఒక విషయం అస్సలు అర్థం కావట్లేదే, మన ఇంట్లో ఏ రోజు అంత పెద్ద పాము వచ్చిందే లేదు, కానీ అంత పెద్ద పాము ఆ పూజలో ఎలా వచ్చిందే, అది కూడా సరిగ్గా ఆద్యని కాటు పెట్టడానికి, కొంపతీసి పని చేసింది ఆ చారు అయితే కాదు కదా, ఏమో వదినా నాకు కూడా అదే అనుమానంగా ఉంది, దాని పనే ఏమోనన్నా అనుమానం నాకు కూడా ఉంది. అవును ఏమోనే, ఈ ఇంట్లో ఆ చారు పెళ్ళైనప్పుడు కాంచి చాలా జరుగుతున్నాయి, నాకేమీ అర్థం కావట్లా, ఎవరి ప్రాణాలు ఎప్పుడు పోతాయా అన్నంత భయంగా ఉందే. కరెక్టే వదినా, ఏరుకోరి తెచ్చుకున్నాగా ముద్దుల కోడల్ని అనుభవించాల్సిందే, ఏంటే ఏదో నేనే తెచ్చుకున్నట్టు మాట్లాడుతున్నావు, ఇందులో నీ పాత్ర కూడా ఉందిగా, అదే తప్పు చేశానేమో అనిపిస్తుంది వదినా అని అంటుంది. ఇంతలోకి అప్పుడే చారు ఇంకా వెనక నుంచి అని అంటుంది. పార్వతి అలాగే పద్మ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక పార్వతి అయితే అమ్మో భయపడి చచ్చాను, నువ్వో తల్లి నువ్వెప్పుడు నా వెనకాల నుంచో మాకు అని అంటుంది. ఏపిని ఎందుకు నుంచోవద్దు అని చెప్పేసి ఇక చారు సైగ చేస్తూ ఉంటే పద్మకి ఏమీ అర్థం కాదు. ఇక చారు ఉండండి ఒక నిమిషం అని చెప్పి పేపర్ అలాగే పెన్ను తీసుకొచ్చి ఇక పేపర్లో రాస్తుంది. ఎందుకు నేను మీ వెనక నుంచోవద్దు, నన్ను చూస్తే మీకు ఎందుకంత భయం అని అంటుంది. ఇక పద్మావతి అయితే ఎందుకా నువ్వు ఎప్పుడు వెనక నుంచి మంటల్లో తోసేస్తావా అన్న భయం, అందుకే నేను నిన్నెందుకు తోస్తాను పిన్ని, అయినా నా కోపం ఆ ఆద్య మీద, అందుకే ఆ కోపంతో ఆద్యాన్ని మంటల్లో తోశాను, నిన్నెందుకు తోస్తాను అని చారు రాస్తుంది. ఇక పద్మ ఆగండి, ఏంటి మీ పేపర్ గోలా, ఇటు ఇవ్వండి అంటూ పద్మ పేపర్ తీసి చదువుతుంది. అందులో చారు ఆద్యని కోపంతో మంటల్లో తోసేశాను, నిన్నెందుకు తోస్తాను అని చారు రాసింది చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మీకేమైనా పిచ్చా, అసలు నువ్వే ఈ పని చేసావని ఇంట్లో ఎవరికైనా తెలిస్తే అసలు నిన్ను క్షమిస్తారనుకుంటున్నావా, మా వదినైతే నీ ప్రాణాలు కూడా తీస్తుంది, ఎందుకే ఇలాంటి తింగర పనులు చేస్తున్నారు అని చెప్పి పద్మ ఇంకా ఆ పేపర్ని చుట్టేసి విసిరేస్తుంది. ఇక అప్పుడే ఆద్య సీను ఇద్దరు కూడా అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సీను అయితే ఆద్య ఆ రోజు నువ్వు మంటల్లో పడిపోయినప్పుడు వీడియోని నేను తీసుకొచ్చాను, ఆ వీడియోలో ఆ రోజు అక్కడ లైట్స్ ఆఫ్ చేసింది మా అమ్మ, కావాలంటే ఈ వీడియో చూడు అని చెప్పేసి ఇక శ్రీను ఏమో ఆద్యకి వీడియోని చూపిస్తాడు. ఇక ఆద్య ఆ వీడియోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి అత్తయ్య ఎందుకు వీడియో కరెంట్ ఆపారు, అసలు ఎందుకు ఇలా చేశారు సీను, తెలీదు ఆద్య, ఖచ్చితంగా ఈ పని చేసింది చారునే, ఎందుకంటే చారునే లైట్స్ ఆఫ్ చేయమని చెప్పింది అని అనగానే ఒక్కసారిగా ఆద్య షాక్ అవుతుంది.
ఇక అప్పుడే అక్కడ చుట్టేసి పడిన పేపర్ని ఆద్య చూస్తుంది. వెంటనే ఆ పేపర్ని తీసుకొచ్చి, సీను, ఈ పేపర్లో ఏముంది? చుట్టేసి ఎవరు దీన్ని పక్కన పడేశారు? తెరువు ఆద్య, ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి ఇక పేపర్ తీసి చూడగానే అందులో పద్మనే చారుని. ఆద్య ఏమో, చారు చారు నేను ఆద్య మీద కోపంతో మంటల్లో తోసేశాను, మిమ్మల్ని ఎందుకు తోస్తాను పిన్ని అని రాసి ఉంటుంది. ఒక్కసారిగా శ్రీను ఆద్య అది చదివి షాక్ అవుతారు. అంటే నిన్ను మంటల్లో తోసింది ఆ చారు అన్నమాట, దాన్ని ఇప్పుడే వదిలిపెట్టను అని సీను కోపంగా వెళ్ళబోతుంటే ఆద్య చేయి పట్టుకొని లాగుతుంది. ఆద్య, సీను, ఇప్పుడు నువ్వు ఈ పేపర్ తీసుకొని వెళ్తే చారు ఒప్పుకుంటుందంటావా? అదేంటి ఆద్య, ఇంత బాగా కనిపిస్తుంటే అందులో ఏముంది? నేను కోపంతో ఆద్య మీద మంటల్లో తోశాను, నిన్నెందుకు తోస్తానో అని రాసి ఉంది. అది చారునే రాసిందని ఇంట్లో మనం ఎలా చెప్పగలం? నీకు నాకు తెలుసు ఇది చారు చేసుంటుంది అని, కానీ నిజానికి మన దగ్గర ఏ ప్రూఫ్ లేదు. అలాంటప్పుడు మనం ఈ విషయాన్ని ఎలా ప్రూవ్ చేస్తాం? అది కాదు ఆద్య, మరి నిజం తెలిసాక సీను ఖచ్చితంగా అవకాశం దొరుకుతుంది. ఏదో ఒక విషయంలో చారు నిజస్వరూపం బయటికి వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా అందరి ముందు చారు బండారాన్ని బయటపెట్టచ్చు. అవును, అప్పటి వరకు నువ్వు ఈ విషయాన్ని ఎవరి దగ్గర డిస్కస్ చేయమాకు. అవును శ్రీను అని అంటుంది. ఇక ఇంతలోకి ఈ వీడియోని చూస్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో ఆద్య, చారు గురించి చూడు అని వెనకాలే ఇక వీడియో మొత్తాన్ని కూడా ఆద్య చూస్తూ ఉంటే అప్పుడే ఆ వీడియోలో ప్రభాస్ అలాగే అంటూ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి పానకంలో మత్తు మందు కలపడం చూస్తుంది. ఒక్కసారిగా ఆ వీడియోని చూసి ఆద్య అలాగే శ్రీను షాక్ అయిపోతారు. ఇక వెంటనే శ్రీను, ఏంటి ఆద్య, ఈ ప్రశాంత్ ఏంటి ఆ ప్రభాస్ వాళ్ళతో కలిసి ఏదో చేస్తున్నాడు? అవును, నేను అదే చూస్తున్నాను శ్రీను అని చెప్పి చూస్తూ ఇక వెంటనే కొంపతీసి శ్రీను ఇదంతా చేసింది ప్రశాంత ఏంటి? ఈ ప్రభాస్ ప్రశాంత్ కలిసి రామలక్ష్మి మీద కుట్ర చేశారా? ఏం మాట్లాడుతున్నావు ఆద్య? రామలక్ష్మి మీద కుట్ర చేయడం ఏంటి? శ్రీను, నీకేం జరిగిందో తెలియదు కదా. రామలక్ష్మి ఇలా అవురే సార్ ఇలా చేశారని పెద్దనాన్న అనుకుంటున్నారని జరిగిందంతా శ్రీనుతో చెప్తుంది. ఏంటి, ఇంత జరిగిందా? అయినా కోచ్ సార్ అలాంటి వారు కాదు కదా ఆద్య. అవును, ఈ విషయం నాకు తెలుసు, నీకు తెలుసు, కానీ రామలక్ష్మికి పెద్దనాన్నకి ఈ విషయం గురించి తెలీదు. శ్రీను, ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా ఇందులో ఆ ప్రభాస్ ప్రశాంత్ ఏదో మాయ చేశారని తెలుస్తుంది. పానకంలో వాళ్ళే మత్తు మందు కలిపారని అర్థమవుతుంది. మనం వెళ్ళి ఆ ప్రభాస్ని పట్టుకుంటే నిజం బయటికి వస్తుంది. పెద్దనాన్న ముందు నిజాన్ని ప్రూవ్ చేయొచ్చు. పద శ్రీను అని అంటుంది. శ్రీను అలాగే ఆద్య ఇక ప్రభాస్ దగ్గరికి బయలుదేరుతారు. ఇక ప్రభాస్ అయితే త్వరలోనే ప్రశాంత్ గాడు ఆ రఘురామ్ ఇంటికి అల్లుడవుతాడు. ఇక అంతా మన చేతుల్లో ఉంది. ఆ రఘురామ్ గాడి పరువుని తీయచ్చు అని చెప్పేసి ఇక హ్యాపీగా ఉంటే ఆద్య అలాగే సీను ఇద్దరు కూడా వెనక నుంచొని ఉంటారు. ఇక ప్రభాస్ వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతాడు. ఏయ్, మీరేంటి ఇక్కడికి వచ్చారు? అసలు మీరేంటి ఇక్కడున్నారు? ఏంట్రా, ఏంటి మా మావయ్య ఇంటి పరువు తీయాలని చూస్తున్నావు? చెప్పరా, ఏం చేసావు చెప్పు. నేనేం చేశాను బ్రో? నేనేం మాట్లాడతాను? నేనేం చెప్పాలి? చూడు, నువ్వు ఆ రోజు మా రామలక్ష్మి తాగిన పానకంలో నువ్వు ప్రశాంత్ కలిపి మత్తు మందు కలిపిన వీడియో మా దగ్గర ఉంది. మేము ఆ వీడియోని చూసే ఇక్కడికి వచ్చాం. మర్యాదగా చెప్పు, ఆ రోజు నువ్వు పానకంలో ఎందుకు మత్తు మందు కలిపావు? ఎందుకు మా రామలక్ష్మి మీద నువ్వు ప్రశాంత్ కలిపి అటాక్ చేయాలని చూశారు? చెప్తావా? మా పెదనాన్నకి ఈ వీడియోని ఇవ్వమంటావా? వద్దు వద్దు, రఘురామ్ గారికి ఈ వీడియో ఇస్తే ఒకసారి కూతుర్ని ఏడిపించానని ఊరి జనం మొత్తంతో నన్ను కొట్టించారు. ఇప్పుడు నేనే ఈ పని చేశానంటే ఖచ్చితంగా ఆయన నా ప్రాణం తీస్తారు. అయినా నేను ఇదంతా చేసింది నా కోసం కాదు, ఆ ప్రశాంత్ గారు చెప్తేనే చేశాం. అవును, ప్రశాంత్ చెప్పాడా? అయినా ప్రశాంత్కి ఏం అవసరం? ప్రశాంత్ రామలక్ష్మి పెళ్లి చేసుకోబోతున్నారు కదా అని సీను అంటాడు. అయ్యో, రామలక్ష్మి ప్రశాంత్ని ఎక్కడ పెళ్లి చేసుకోదన్న భయంతో రామలక్ష్మి పైన అత్యాచారం చేసి ఆ తర్వాత తనని పెళ్లి చేసుకోవాలని ప్రశాంత్ అనుకున్నాడు. ఆ పనే చేయడానికి ఇదంతా చేశాం. తీరా రామలక్ష్మి మీద ప్రశాంత్ బలత్కరించబోతూ ఉంటే అప్పుడే కోచ్ సార్ వచ్చి ప్రశాంత్ని కాపాడారు. కానీ ఒక్క విషయం మాత్రం మాకు అర్థం కావట్లేదు. ప్రశాంత్ బదులు వాళ్ళ అన్నయ్యే ఆ నిందని తన మీద వేసుకున్నారు. అది కూడా ప్రశాంత్ కోసం. ఎందుకంటే ప్రశాంత్ వాళ్ళ అమ్మ ఈ విషయం తెలిస్తే తను చచ్చిపోతానని, రామలక్ష్మితో పెళ్లి జరగకపోతే బ్రతకనని ప్రశాంత్ వాళ్ళ అమ్మని బెదిరించాడు. అందుకే వాళ్ళమ్మ
వాళ్ళ అన్నయ్య దగ్గర దూరంగా ఉండమని, రామలక్ష్మి ప్రేమకి వదులుకోమని చెప్పింది. అందుకే రామలక్ష్మి కోసం కోచ్ సారు ఆ నిందని తన మీద వేసుకున్నారు అని ప్రభాస్ జరిగిందంతా చెప్తాడు. ఇక సీను, పదరా, ఇదంతా మా పెదనాన్న ముందు మా మావయ్య ముందు చెప్దువా అని ఇద్దరు కూడా ప్రభాస్ని తీసుకొని బయలుదేరుతారు. ఇక అలాగే రఘురామ్ ఇంట్లో అందరూ కూడా కూర్చొని ఉంటారు. ఇక నేను ఆద్య ఇద్దరు కూడా, పెదనాన్న, మావయ్య మీతో ఒక విషయం చెప్పాలి అని అనగానే, ఏంటి సీను, దేని గురించి? మీరందరూ అనుకున్నట్టు రామలక్ష్మి పానకంలో మత్తుమందు కలిపింది శౌర్య సార్ కాదు, ప్రశాంత్. అవును మావయ్య, కావాలంటే ఈ వీడియో చూడండి అని చెప్పేసి ఇక వీడియోని చూపిస్తాడు. ప్రశాంత్ రామలక్ష్మి మీద అత్యాచారం చేయబోయాడు, ఇదంతా చేసింది శౌర్య సార్ కాదని చెప్తాడు. దాంతో రఘురామ్ అలాగే రామలక్ష్మి అందరూ షాక్ అవుతారు. అసలు నమ్మలేకపోతున్నాం, ప్రశాంత్కి ఇలాంటి పని చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే పెదనాన్న, ప్రశాంత్ ఎలా అయినా రామలక్ష్మిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. వాళ్ళ పెళ్లి జరగదేమోనన్న అనుమానంతో రామలక్ష్మిని ఇలా చేస్తే ఎప్పటికీ తనకే దక్కుతుందని ఈ పని చేశాడు. కానీ శౌర్య సార్ మన కుటుంబం పరువు కాపాడడం కోసం, మన కోసం నిందని తన మీద వేసుకున్నారు. జరిగింది ఇది. అవును అని చెప్పేసి ఇక చెప్పగానే రఘురామ్ చాలా బాధపడతాడు. అలాగే ఇంత తప్పు చేసిన వాడిని వదిలిపెట్టను అని చెప్పి రఘురామ్ అలాగే శివరాం కోపంగా శౌర్య వాళ్ళ ఇంటికి వస్తారు. ఇక శౌర్య వాళ్ళ అమ్మ, నాన్న, ప్రశాంత్ అందరూ ఇంట్లోనే ఉంటారు. ఇక ప్రశాంత్ అయితే, ఏం చేస్తారో నాకు తెలీదు, ముహూర్తాలు త్వరగా పెట్టించండి, వెళ్ళి మాట్లాడండి. ఒరేయ్, నువ్వు మారవా? ఎందుకురా ఇలా ఆవేశపడుతున్నావు? చెప్పారు కదా రఘురామ్ గారు మీ ఇద్దరు పెళ్లి చేస్తానని. ఇప్పటికే నీ వల్ల మీ అన్నయ్య ఎన్నో నిందలు పడుతున్నాడు. ఇప్పుడు కొత్త సమస్యను సృష్టించాలనుకుంటున్నావా? చూడండి, మీరు ఇంకొకసారి నేను ఇంకొక తప్పు చేయకుండా నా పెళ్లి చేస్తే నేను ఇంకో తప్పు చేయను కదా అని ప్రశాంత్ వాళ్ళని బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడే రఘురామ్ వచ్చి ప్రశాంత్ చంప చెల్లుమనిపిస్తాడు. ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఇదేంటి, ప్రశాంత్ని కొట్టారు? ఏమైంది రఘురామ్ గారు? ఏమైందా? నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్న ఈ దుర్మార్గుణ్ణి వదిలిపెట్టను అని వెనకాలే ప్రశాంత్ షాక్ అవుతాడు. అది కాదండి, చూడండమ్మా, నా కూతుర్ని అటాక్ చేసింది కానీ ఇదంతా చేసింది మొత్తం ప్రశాంత్. విషయం తెలియక కోచ్ సార్ని కొట్టాను, తిట్టాను. అయినా మీరు నిందని మీ మీద వేసుకొని ఎందుకు మీ తమ్ముడిని కాపాడాలనుకున్నారు? అయినా ఇంత మంచి కొడుకు మీద అబద్ధం చెప్పాలని మీకెలా అనిపించింది? నన్ను క్షమించండి బాబు అని చెప్పి రఘురామ్ రెండు చేతెత్తి దండం పెట్టి శౌర్యని క్షమాపణ అడుగుతాడు. ఇక శౌర్య, పెద్దవారు, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? దయచేసి అలా మాట్లాడద్దు అని అనగానే రామలక్ష్మి, సార్ నన్ను క్షమించండి సార్, మీరెంత మంచివారో తెలిసి కూడా నేను మిమ్మల్ని అనుమానించాను, అవమానించాను, నా చేతులతో మిమ్మల్ని కొట్టాను కూడా, నన్ను క్షమించండి సార్ అంటూ రామలక్ష్మి ఇక ఒక్కసారిగా శౌర్య కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటే, రామలక్ష్మి, నాకు తెలుసు నువ్వేంటో, నీ మనస్తత్వం ఏంటో, నీది పసిపిల్ల హృదయం, ఎవరు ఏం చెప్తే అది నమ్ముకుంటావు. నేను నిన్నెప్పుడు కూడా తప్పుగా అనుకోలేదు రామలక్ష్మి అని అంటాడు. ఇక ఒక్కసారిగా మీకు అభ్యంతరం లేకపోతే శౌర్యని మా రామలక్ష్మికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నాం, మీకు ఇష్టమేనా అని రఘురామ్ అంటాడు. ప్రశాంత్ అలాగే ఒక్కసారిగా షాక్ అవుతాడు. రఘురాము ఆ మాటలకి రామలక్ష్మి, శౌర్య చాలా ఆనందపడతారు. తప్పకుండా ఉండి, ఇప్పటి వరకు నా రెండో కొడుకు గురించి ఆలోచించి ఉన్న కొడుకు గురించి మర్చిపోయాను. వాడికి న్యాయం చేయాలి అంటే ఈ పెళ్లి జరగాల్సిందే. అవును, రామలక్ష్మితో నా కొడుకు పెళ్లి జరిపిస్తాను అని అంటాడు. ఒక్కసారిగా శౌర్య చాలా సంతోషపడతాడు. సో ఫ్రెండ్స్, ఎపిసోడ్ ముగుస్తుంది. కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందాం.